టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. RRR తో గ్లోబల్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీని సోల్ ఫిల్మ్ తో కాకుండా హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై అందరూ ఆశ్చర్యపోయారు. కొందరైతే అసలు ఎన్టీఆర్ నిర్ణయం సరైనదేనా అని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఆ సందేహాలకు సమాధానం అన్నట్లుగా తాజాగా విడుదలైన వార్ 2 టీజర్ ఉంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతవరకు వార్ 2 నుంచి ఒక్క అఫీషియల్ పోస్టర్ కూడా రాలేదు. హృతిక్ రోషన్ బర్త్డేకి కూడా ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేయలేదు. అలాంటిది ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా టీజర్ విడుదల చేశారంటే ఆయనకు టీం ఎంత ప్రాముఖ్యత ఇస్తోందో ఇక్కడే అర్థమైపోతోంది. నిమిషమన్నర నిడివి ఉన్న వార్ 2 టీజర్ యాక్షన్ ప్రియులను కట్టిపడేసేలా ఉంది. ఎన్టీఆర్ వాయిస్ తోనే ఈ టీజర్ ప్రారంభమవడం విశేషం. నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్, ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రా బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదు అంటూ ఎన్టీఆర్ వాయిస్ తో హృతిక్ రోల్ ని ఇంట్రడ్యూస్ చేసిన తీరు ఆకట్టుకుంది. అలాగే నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావంటూ తన వాయిస్ తోనే ఎన్టీఆర్ పాత్రను చూపించిన తీరు అద్దిరిపోయింది. ఇప్పటికే వార్ లో కబీర్ గా ఆకట్టుకున్న హృతిక్ మరోసారి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మ్యాజిక్ చేశాడు. ఇక ఎన్టీఆర్ కూడా హృతిక్ కు ధీటుగా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. యాక్షన్ సీన్స్ లో ఇద్దరు అదర కొట్టేశారు. ఇద్దరి మధ్య బిగ్గెస్ట్ వారు చూడబోతున్నామన్నట్లుగా టీజర్ ని కట్ చేసిన తీరు మెప్పించింది. విజువల్స్, మ్యూజిక్ అన్ని టాప్ క్లాస్ లో ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా హృతిక్ ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు కట్టిపడేశాయి. మొత్తానికి టీజర్ ని చూస్తుంటే హృతిక్ కి సమానమైన పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడని, ఈ సినిమా తర్వాత స్టైలిష్ యాక్షన్ స్టార్ గా ఎన్టీఆర్ కి సరికొత్త ఇమేజ్ రావడం ఖాయమని అనిపిస్తోంది.